తాను గెలిస్తేనే జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి. చంద్రబాబు మేనిఫెస్టోకు తోడు కేంద్ర పథకాలు తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం పోటాపోటీగా జరిగాయన్నారు. తాను గెలిస్తే బీజేపీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో అత్యంత సీనియరు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒక్కసారి మంత్రిగా చేశారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి గారు. ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు మొదటిసారిగా. అంటే బీజేపీకి ఇక్కడ ప్రజల నుండి స్పందన ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా, గెలిస్తే ఎటువంటి సేవలు చేయబోతారో మనతో ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. గతంలో నేను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు జరిగిన సేవ, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం పోటాపోటీగా జరిగింది. దానికి తోడు 29 ఐటాలు మా ట్రస్ట్ పేరుతో నేను అన్ని రకాలుగా కార్యక్రమం చేశా. అది నేను ప్రజలకు వివరించా. దాన్ని బేస్ చేసుకొని ఇతను పనిచేసే వ్యక్తి, ఈజ్ ఏ సిన్సియర్ సీరియస్ వర్కర్, ఇది గుర్తించారు. ఇతను నాతో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఏ మాత్రము 1% కూడా చాలా పల్లెల్లో చేయలేదు, చాలా వార్డ్స్లో మున్సిపాలిటీలో చేయలేదనే విషయం బయటికి బహిర్గతమైంది. దానికి తోడు మేనిఫెస్టో పరంగా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ప్రభుత్వంలో చెప్పిన మేనిఫెస్టో మోర్ అండ్ మోర్ దాన్ వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో. దానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం సహకారం మా బీజేపీ ప్రభుత్వము. ఒక విధంగా ఇండ్ల శాంక్షన్ కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, టాయిలెట్ కార్యక్రమం కానీ, మరియు నేషనల్ హైవే రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీపోర్ట్స్ కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, ఇన్స్టిట్యూషన్స్ వివరణ కానీ, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కానీ, నెల 5 కేజీలు ఇచ్చే బియ్యంతో పాటు 2 కేజీల పప్పు, 1 కేజీ నూనె కార్యక్రమం. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా పర్ పర్సన్. అదే కాకుండా మాతృవందనం 6,000 రూపాయలు గర్భవతికి. అది కాకుండా బాలింత తర్వాత పుట్టిన పిల్లలకు 13 వ్యాక్సిన్లు 12,000 రూపాయలతో ఇంటి దగ్గరికే కార్యక్రమం. రకరకాలుగా సూర్యగారు అనే కొత్తగా పెట్టిన స్కీమ్ 75,000 రూపాయలు ఇంటికి ఫ్రీ. ఇవన్నీ చేస్తారని నమ్మకం. రెండింటిని అనుసంధానం చేస్తే డబుల్ ఇంజన్ లేదా 2 ఎద్దుల బండి జోరుగా ఉంటుందని. అసలు జగన్ రెడ్డి అన్ని రకాలుగా ఫెయిల్యూర్. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, ఎర్రచందనం మాఫియా, గనుల మాఫియా, ఏమాత్రం పోలవరం కట్టాడు, అమరావతి కట్టాడు, రైల్వే జోన్కు స్థలం ఇవ్వడు. ఎప్పుడు ఒకే యావ, డబ్బులు డబ్బులు డబ్బులు, పదవి పదవి పదవి. కనికరం లేని కనకరాజు జగన్ రెడ్డి. సుధీర్ రెడ్డి చేయని తప్పు లేదు. అవినాష్ రెడ్డి కేసులో ఇరుక్కొని 8th అక్యూజ్డ్గా ఉండడం, అతని యొక్క దరిద్రాన్ని వాళ్ళ సొంత అక్కగారిద్దరు షర్మిలా సునీత చక్కగా చెప్పడంతో ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ టోటల్గా అన్ని రకాలుగా ఫైల్ అయిందని, హత్యలు చేయించే ప్రభుత్వమని, అరాచక పాలనని, బందిపోటు పాలనని, పందికొక్కుల పాలనని, జలగల్లా పీడిస్తారని అందరికీ తెలిసిపోయింది. నేను మంచి చేస్తానని, చేయబోతానని, 2 ఇంజన్లను కలిపి చేయగలిగిన సామర్థ్యం నా యొక్క మంత్రి పదవి కాపాడుతుందని నా యొక్క నమ్మకం. ప్రజల్లో అతి విశ్వాసం, మా మధ్య అనుసంధానం చాలా బాగుందని, నేను గ్యారంటీ గెలుస్తారని వాళ్ళే చాలామంది అనుకుంటున్న విషయం నాకు రూఢిగా తెలిసింది. ఆదినారాయణ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు కావచ్చు, క్రిస్టియన్ ఓట్లు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకమనే ఒక ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. అతని ఆరోపణ ఆ పదంలోనే ఉంది. అతని ఆరోపణ అసలు నేను ఇదే పల్లెలో ఉంటా, ఇప్పుడు ఎప్పుడైనా కనుక్కోమనండి, నేను లేనని నేను దుష్ప్రచారం తప్ప నేను మెడికల్ క్యాంప్ వ్యవహారం కానీ, ఒక విధంగా చెట్లు నాటడం కానీ, భవన కార్మికులకు, చేనేత కార్మికులకు కొత్త విధానంలో నేనే ఇన్సూరెన్స్ పాలసీలు నేను కట్టడము, రైతులకు అన్ని రకాలుగా సాయం చేయడము, రోడ్లు వేయడంలో ఫస్ట్, సిమెంట్ రోడ్లు ఇవ్వడంలో ఫస్ట్, హౌసింగ్లో ఫస్ట్, సబ్స్టేషన్లు తేవడంలో ఫస్ట్, ప్లస్ అదే కాకుండా రేషన్ కార్డులకు తోడు పెన్షన్లు, ఒకదానికి ఒకటి పోటాపోటీగా ఇవ్వడం, నేను దగ్గరుండి అవగాహన ఉండి చేసేదాన్ని. అతను ఏదో ఒక ప్రచారం చేసి నాటకం ఆడడము, ఒకవైపు ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నేనుండే వార్డు క్రిస్టియన్స్, ఇప్పుడు ఉండే మీరు ఇల్లు నా క్రిస్టియన్ వార్డు, నా పక్కనే చర్చి. నాతో మా ముస్లిం సోదరులు మా ఊర్లో అడిగినా, పల్లెలో టౌన్లో అడిగినా నాతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అతను చేసే దుష్ప్రచారము ఎక్కడ స్టాండ్ కాదు. నేను చక్కగా వ్యక్తిగతంగా పనిచేసే వ్యక్తి. బీజేపీ పార్టీ కూడా
రామరాజ్య పాలన చేయాలనేది తప్ప ఏ మతాన్ని పక్కన పెట్టాలని లేదు. ఇది పూర్తిగా ప్రజలకు తెలుసు, నా వ్యక్తిగతం తెలుసు. ఆదినారాయణ రెడ్డి గెలిస్తే మళ్ళీ ఇక్కడ రౌడీయిజం అనేది పెరుగుతుంది, ఫ్యాక్షన్ అనేది వస్తుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ కావాలని దానికి తగ్గట్టుగా ఎవరు లేని విధంగా పక్కన నుండి ప్రొద్దుటూరులో లేని విధంగా మీరు కనుక్కోవచ్చు, మాకు ఎంక్వైరీ చేయొచ్చు. దేవుడిలో ఎన్ని గంటలు వాటర్ వస్తుంది, ఎన్ని సందులో రోడ్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ చక్కటి పాలన ఉందా లేదా, ఇక్కడ శాంతియుతంగా లేదా, మీ ఇష్టం వచ్చిన పల్లెలు ర్యాండంగా చెక్ చేసుకోవచ్చు. జమ్మలమడుగు మున్సిపాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా జమ్మలమడుగు వచ్చిన తర్వాత ఈ చెప్పబడిన ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షను, వాటరు, ఇంట్లో గ్యాసు, ఇంటి బయట రోడ్డు, డ్రైనేజీ, నేషనల్ హైవే రోడ్డు, తర్వాత అన్ని దాకా మెడికల్ క్యాంపులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు, ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏమాత్రం కట్టాడు. టిడ్కో హౌస్ కడితే 2 మున్సిపాలిటీలు ఎర్రగుంట్ల జమ్మలమడుగులో కనీసం దాన్ని నొచ్చుకోకుండా అట్లే ఆపడము దరిద్ర పాలన అని అందరికీ తెలుసు. నేను వస్తే శాంతియుతం పెరుగుతుంది, నో ఫ్యాషన్ అని ఆయనది, ఓన్లీ ఫ్యాషన్ అని నాది. అతను దౌర్జన్యం, అతను నీచము, అతను చెయ్యని మాఫియా పని ఏది లేదు. కోళ్ళు చికెన్ కూడా 40 రూపాయలు కేజీకి ఎక్కువ. నేను ఇచ్చిన వాటర్ స్కీమ్స్ కూడా అమ్ముకోవడం, అంగన్వాడీ పోస్ట్ అమ్ముకోవడము, చివరికి సబ్స్టేషన్లో వచ్చిన ఉద్యోగాలు అమ్ముకోవడము, వాలంటీర్లను కూడా అమ్ముకోవడం. అంత నీచుడు ఎక్కడా లేడు. అతని అందరూ గుర్తించినారు, ప్రతి ఊర్లో అసహించుకుంటారు. నేను శాంతియుతంగా, ధర్మయుద్ధంగా, అభివృద్ధి పరంగా, అనుభవపరంగా చేస్తాననే విషయం అందరికీ తెలుసు. కాబట్టి చేరికలు వలసలు అతని నుంచి వలసలు తన చుట్టూ ఉండే పల్లెల్లోనే వలసలు వచ్చారు. అతన్ని కనుక్కోలేక తెలిసినా తెలియనట్టు నటించి ఊహాత్మకంగా మాట్లాడేవాడు. నేను వ్యూహాత్మకము, ధర్మబద్ధము, కాబట్టి నేను ఖచ్చితంగా 100% గెలిచి తింటా. వివేకానంద రెడ్డి హత్య కేసులోను, అదేవిధంగా కోడికత్తి కేసులోని మీ మీద ఆరోపణలు వచ్చాయి. దాని మీద మీ స్పందన ఎలా? అసలు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పష్టంగా చెప్పింది కోడికత్తి హై లెవెల్ డ్రామా. కనీసము ఆయన ఆ కోర్టు NIA కోర్టుకు రాకుండా దాటవేసిన దొంగ వ్యక్తి జగన్ రెడ్డి. అది బెయిల్ కూడా చివరికి హైకోర్టు ఆ శ్రీనివాస్ అనే అబ్బాయికి బెయిల్ కూడా ఇచ్చింది, కామెంట్ చేయడం కూడా జరిగింది. రెండవది వివేకానంద రెడ్డి కేసు సిబిఐ ఓపెన్గా తేల్చింది. ఏ విధంగా ఇంటి బయట ఉండే కుక్కలను, ఇంటి ముందర ఉన్న కుక్కను చంపడం, గొడ్డలి కదిరి నుంచి కొనడము, డబ్బులు వాళ్ళే 40 కోట్ల సుపారీ అనే విషయం, చివరికి డబ్బులు మున్నా అనే వ్యక్తి దగ్గర దొరకడం, ముద్దాయిలు అందరూ దొరకడము, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి దొరకడము, చిన్న పిల్లాడని దాటవేత దొంగ సమాధానం జగన్ రెడ్డికి సొంత చెల్లెళ్ళు అయితేనేమి, లేదా అవినాష్ రెడ్డికి సొంత అక్కగారు షర్మిల, సునీత ఓపెన్గా చెప్తున్నారు అంతకునికి ఓటేస్తారని. కానీ అతను వాళ్ళ జగన్ రెడ్డి ధనదాహానికి, పదవీ దాహానికి, భారతీయ యొక్క వ్యవహారానికి వాళ్ళే ఓపెన్గా మాట్లాడుతున్నారు. పులివెందుల్లో సైతం, అందులో కడప జిల్లాలో ఎస్పెషల్లీ ఆదినారాయణ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఆ కుటుంబమే ఆడే నాటకము. వాళ్ళకు పదవులు కావాలా, మళ్ళీ కొత్తది ఏదో కనురెప్ప మీద ఒక రప్పలాంటి పథకం జరిగి దానికి 2, 3, 4 పట్టీలు కట్టడము, చివరికి దొంగాటనే అది తెలిసిపోవడము. ఓవైపు మేనిఫెస్టో సరిగా ప్రకటన చేయకపోవడము, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడము. ఈ రాష్ట్రములో వైఎస్ఆర్ పార్టీ ఫెయిల్యూరు, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఫెయిల్యూరు, అదేవిధంగా అవినాష్ రెడ్డి ఫెయిల్యూరు. వీళ్ళ ఫెయిల్యూర్లు నా సక్సెస్ స్కీమ్, నా గెలుపుకు మత సామరస్యంగా పోయేవాడిని. అన్ని పార్టీలు, అన్ని మతాలు సమానము, అన్ని మతాలు సమానమని చెప్పగలిగిన వ్యక్తిని. నా మీద నమ్మకం ఉంది. బీజేపీలోకి చేరడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతం మీకు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఇక్కడ సహకరిస్తున్నారని భావిస్తున్నారు? అస్సలు మేమంతా కూటమి. ఆ కూటమిలో సహకారం అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఆ క్వశ్చనే ఉత్పన్నం కాదు. బీజేపీలో చేరడానికి ఒకటే, స్థానికంగా నా మీద ఎన్నో దొంగాట ఆడితే దీనికి సరైన పార్టీ చెక్కు పెట్టగలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని నేను బీజేపీలో పార్టీలో చేయడము, సిబిఐ కావాలని డిమాండ్ చేయడం, సిబిఐకి పోవడం. NIA వ్యక్తిగతంగా ఆ యొక్క విమానాశ్రయ పరిధిలో వాళ్ళ యొక్క సంస్థలు పనిచేస్తాయి కాబట్టి వాళ్ళే స్వయంగా రంగంలోకి దిగడము, ఇతని నాటకాన్ని కనుక్కోవడం, నాకు ఏమాత్రం సంబంధం లేని డిక్లేర్ చేయడం, ఇది వాస్తవం. భూపేశ్ రెడ్డికి రావాల్సిన సీటు మీకు వచ్చిందని, భూపేశ్ రెడ్డి సహకరించడని కూడా గతంలో చాలా వరకు చర్చ అనేది నడిచింది. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జమ్మల్ పరస్పర సహకారం, రెసిప్రోకల్. అందులో ఎవరు? భూపేశ్ రెడ్డి మా సొంత అన్న కొడుకు. నేను ఓపెన్గా క్లియర్గా చెప్తున్నా, భూపేశ్ రెడ్డికి భారీ మెజారిటీ ఇవ్వండి.
ఎక్కడైనా 7 స్థానాల్లో ఎక్కడైనా చిన్న తక్కువ వచ్చినా కూడా అతను గెలవాలంటే మన స్థానం మన జమ్మలమడుగు వారి మెజార్టీ కావాలనడం, ఆయన కూడా జమ్మలమడుగులో మేము ఇద్దరం అంటూ గెలిస్తే బ్రహ్మాండమైన నా అనుభవము, నా యొక్క బీజేపీ బంధము, ఇద్దరి బంధాలు ఏకం కావడానికి నేను పరస్పరంగా సహకరిస్తాను నమ్మకం. బీజేపీ తరఫున నాకు తంపిక మెజార్టీ, టీడీపీ తరఫున మా వాడైన భూపేశ్ రెడ్డికి మంచి మెజార్టీ ఇవ్వాలని ప్రజలు ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు అభివృద్ధి ఇంకా రంగంలో పరిగెత్తుంది. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి చెప్పండి, మీరు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎటువంటి సేవలు చేశారు, మళ్ళీ గెలిస్తే ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ సేవలు కానీ చేయబోతున్నారు ఈ ప్రాంతానికి? అసలు కనుక్కోండి, గండికోట ప్రాజెక్టు మెయిన్ కార్యక్రమం ఇక్కడ మా జమ్మలమడుగు నియోజకవర్గంలో 22 పల్లెలు ఉండేటి, 22 మునకపల్లెలు ఒకే మండలంలో, ఒక పల్లె మాత్రం ముద్దనూరులో. హయ్యెస్ట్గా రెన్యూమరేషన్ R&R ప్యాకేజ్ ఇప్పించడం జరిగింది. టైం ఎక్స్టెన్షన్ కావడంతో ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం, అమ్మాయిలు పెళ్ళి అయిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం, చనిపోయిన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం, ఆ విధంగా గండికోటతో స్టార్ట్ చేసి స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఫౌండేషన్ వేయించినాం. దానికి తోడు పైన గండికోట పోర్టు ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసి రోప్వే ప్రాజెక్టు విశాలంగా అన్ని రకాలుగా రిసార్ట్స్ తయారు చేయడం, దానికి ఒక విధి విధానం తయారు చేయడం జరిగింది. రోడ్లు అన్ని రకాలుగా పెంచినాం. కడప క్లస్టర్ కూడా చేస్తే మంచి జరుగుతుందని క్లస్టర్కు నిధులు కూడా కేంద్ర నిధులతో పాటు స్టేట్ గవర్నమెంట్ 3000 ఎకరాల్లో వర్కులు స్టార్ట్ చేసినాం. ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా చేయాలనేది అవగాహన ఉంది కాబట్టి అక్కడ రేషన్ కార్డులు కావాలా, పెన్షన్ కావాలా, ఇల్లు కావాలా, నేషనల్ హైవే రోడ్లు కావాలా, మామూలు స్టేట్ రోడ్లు కావాలా, సిమెంట్ రోడ్లు కావాలా, గ్రామీణ ఉపాధి పెంచాలా, గ్యాస్ పథకాన్ని పెంచాలా, ఈ విధంగా ఆక్షేప్ చేసుకుంటూ రిమ్స్ హాస్పిటల్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పరిగెత్తించినాను మంత్రిగా నా అవగాహనతో. అందులో నా శాఖకు సంబంధించి గోకులం అనే ప్రాజెక్టు కొత్తగా ఎక్కడ లేని విధంగా ఒక 6000 గోకులం ప్రాజెక్టులు, గడ్డి క్షేత్రాలకు కూడా డబ్బులు ఇవ్వాలా, గ్రామీణ ఉపాధి వాడచ్చు. అదేవిధంగా ఏ విధంగా మొబైల్ వెటర్నరీ వెహికల్ కూడా నేను సొంతంగా ఏర్పాటు చేయడం, నా శాఖను కూడా పరిగెత్తించడానికి నా వంతుగా కేవలం నేను 20 నెలలు మాత్రమే ఉన్నాయి. ఇంత లోపల షెడ్యూల్ రావడం, ఎలక్షన్ జరగడం, నేను కొత్తదనం ఆలోచన చేసి స్టేట్లోనే రేషన్ కార్డులు ఎక్కువ, జమ్మలమడుగులో పెన్షన్లు ఎక్కువ, సిమెంట్ రోడ్లు ఎక్కువ, ఇల్లు ఎక్కువ, సబ్స్టేషన్లు ఎక్కువ, త్రాగునీటి పథకం ఎక్కువ, గ్యాస్ పథకాలు 100% ఇవ్వడం, ఇలాంటి నా అనుభవం వచ్చింది. కాబట్టి నేను సులభంగా ఈసారి అంటూ వస్తే ఆ అనుభవము, నా యొక్క కేంద్ర సహకారం, రాష్ట్ర సహకారం అన్నిటినీ ఏకం చేయడం నా యొక్క విధి విధానం. మళ్ళీ మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారా మీరు? అసలు సీనియర్ను బీజేపీ పార్టీలో మా సీట్లు 10, నా కోట అనేది మిగతా వాళ్ళకు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు ఈ యొక్క 10 మందిలో నేను తప్ప ఎవరు లేరు. నా సీనియారిటీ ప్రకారం వస్తుందని అందరూ అంటున్నారు. మా వాళ్ళు కూడా మా పార్టీలో కూడా అనుకుంటున్నారు. నేను కావాలని పరిగెత్తించేవాని కాదు, దాని అంతకదే వస్తే స్వీకరిస్తా. గతంలో కూడా నేను మంత్రి పదవి కావాలని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగలేదు. నా సీనియారిటీ గమనించి నాతో అవసరం ఉందని ఆయన కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ కోటా ఉంటుంది కాబట్టి వస్తుందని అంచనాతో చెప్తున్నా. అంతకు తప్ప అదే కావాలనే, అది కాకుంటే ఎలా అనేది కాదు, వస్తుందని మాత్రం ఆశ ఉంది. ఇది మనకు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నది. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో సేవలు చేశానని, రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారులోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరిన్ని సేవలు చేస్తానని కూడా చెప్తున్నారు.